హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం, కామెడీగానూ ఉంటుంది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు అలా భూలోకంలో సంచరించేదానికి ఆకాశ మార్గాన వస్తున్నారు. ఇంతలో పార్వతీదేవి, స్వామి, ఏమిటి విశేషం? ఈరోజు మీ ఆలయంలో ఇంత జనం, సుమారు 10,000 మందికి పైబడి ఉన్నట్లున్నారే అని అడుగుతుంది. ఏమిటి పార్వతి, కలియుగంలో కూడా ఇంత భక్తి ఎక్కడిది పార్వతి అని. అంతా నన్ను దర్శించేదానికి కాదు, కావాలంటే నేరుగా పోయి పరీక్ష చేస్తాంరా అని చెప్తాడు. అప్పుడు వీళ్ళు ముసలి దంపతులుగా బ్రాహ్మణ వేషధారులై ఆ దేవాలయానికి వెళ్తారు. అక్కడ నేరుగా గర్భగుడి లోపలికి వెళ్తారు. పూజారికి ఒక సందేహం, ఎవరు వీళ్ళు, వీళ్ళని ఎప్పుడూ చూడలేదని వాళ్ళని అడుగుతాడు. ఏమయ్యా పెద్దాయన, మీరు ఊరికి కొత్త? నేనెప్పుడూ ఈ గుడిలో మిమ్మల్ని చూడనే లేదే అని. నేను పరమశివుణ్ణి అంటాడు. చాలు చాలులేవయా, పరమశివుడివా? నేను నమ్మనుగాక నమ్మను. నీవు నమ్మాలంటే నేనేమి చేయాలంటాడు. ఒక్క నిమిషం ఆగని లోపలికెళ్ళి ఒక ఇత్తడి చెంబు పట్టుకుని వచ్చి దీని బంగారు చెంబుగా మార్చమంటాడు. వెంటనే ఆ పెద్ద ఆయన రూపంలో ఉన్న పరమశివుడు తాకగానే అది తళతళ మని బంగారు చెంబుగా మారిపోతుంది. ఇంతలో గుడిలో నిశ్శబ్దం ఆవరించింది. పార్వతీదేవి వెనుకకు తిరిగి చూస్తుంది. ఒక్కరు కూడా లేరు. స్వామి, ఒక్క క్షణం ముందు వరకు 10,000కు పైగా ఉన్న మీ భక్తులు ఒక్కరు కూడా లేరు స్వామి. మన ముందున్న ఈ పూజారి తప్ప ఇంకెవ్వరూ లేరని చెబుతుంది. అలాగా, అయితే ఒక్క నిమిషం ఆగు అని అంటాడు. తిరిగి చూస్తే అందరూ బిందులు, అండాళ్ళు, చెంబులు, వారి వారి దగ్గరున్న పాత్రలన్నీ పట్టుకొచ్చి స్వామి ఇది తాకండి, స్వామి ఇది తాకండి అని అందరూ మీదికి పడతారు. చూసావా పార్వతి, నా మీద ప్రేమతో నన్ను దర్శనం కోసం వచ్చారన్నావుగా. ఈ కలియుగంలో దేవుని కన్నా ధనానికే విలువ పార్వతి అని అంతర్ధానమవుతారు. మనశ్శాంతి కోసం గుడికెళ్ళేవారు లేనే లేని లోకంలో. అంతా స్వార్థం. అక్కడ కూడా కోరికల లాంటి వ్యాపారమే. స్వామి, నా కోరిక నెరవేరితే నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, నీకు నీ హుండీలో అంత వేస్తా, ఇంత వేస్తానని బేరసారాలు ఆడుతారు. మిత్రమా, విన్నారుగా. మరలా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.